తీసుకుంటే అక్కడ మాక్సిమం 75% గెలిచేస్తాం, అక్కడితో ఒక 100 సీట్లు వస్తాయి. మిగతా పార్టీలకి విడివిడిగా చూస్తే 100 ఉండవు. మమతా వీళ్ళకి 10 ఇచ్చింది అనుకోండి, తను మిగతా 34లో పోటీ చేస్తే ఎన్ని వస్తాయి? 10 12 వస్తాయి, లేదో 15 వస్తాయి. అంతేగాని వీళ్ళని దాటదు కదా. కేజ్రీవాల్ అంతే కదా. ఆ విధంగా ఉన్నోళ్ళందరిలో అతిపెద్ద భాగస్వామి తనే అవుతాను కాబట్టి వీళ్ళందరూ సచ్చినట్టు తను ప్రధానమంత్రిని చేస్తారన్నట్టుంది రాహుల్ గాంధీ లెక్క. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతన్ని ఇప్పుడే బలహీనపరిస్తే మొత్తం మీద కలిపితే 40-50 దగ్గర ఉంచితే అప్పుడు సంకీర్ణం గత్యంతరలేని పరిస్థితి అవుతుంది. అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి అవుతుంది. అప్పుడు తలా ఏడాది పంచుకుందాం ప్రధానమంత్రి పదవి అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ తర్వాత బయటపడతారేమో. కానీ కొత్త కూటమి ఏర్పడుతూ రాహుల్ గాంధీ రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడిందా? ఖచ్చితంగా. అంటే క్రిందటిసారి తను సింగిల్ గా పార్టీని బ్రతికించడానికంటూ ఎఫర్ట్ పెట్టినోడు అకస్మాత్తుగా ఐఎన్డీఏ కూటమి పెట్టి తన గొయ్యి తను దవ్వుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరినీ కలుపుకెళ్ళడం మూలంగా ఇప్పుడు ఇవాళకి వాళ్ళు అర్జెంటుగా వచ్చేసి మీరందరూ చించుకోండి అంటే బెంగాల్లో ఏడొస్తుంది, పంజాబ్ లో ఎక్కడ వస్తుంది, ఢిల్లీలో ఎక్కడ వస్తుంది, ఇవన్నిట్లో ఎట్ట సాధ్యం అవుతుంది, ఉత్తరప్రదేశ్ లో ఎట్ట సాధ్యం అవుతుంది ఇవాళకి ఇవాళ. అదే ఈ 5 ఏళ్ల నుంచి ఎఫర్ట్ పెట్టుకుని సొంతగా పార్టీని డెవలప్ చేసుకుంటూ అంతకుముందు ధనవంతులైన నాయకులు ఎవరెవరైతే వేరే పార్టీలకు వెళ్ళారో వాళ్ళందరినీ తెచ్చుకుంటూ అక్కడ ఒక కథ నడుపుంటే సక్సెస్ఫుల్ గా ఉండేది. తెలంగాణ కర్ణాటకలో వచ్చేసి సక్సెస్ అయ్యారు.